ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. మనము ఈ 209వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములో ముందుగా శ్రీ వేదవ్యాస మహర్షి విశ్వజననీ జనకులకు మరియు వారి పుత్రుడైనటువంటి గణనాథనకు ఆ విఘ్నరాజునకు నమస్కరించి ఈ శ్రీ శివ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం. ఒకానొక నాటి సమయమున నైమిషారణ్యమును నివసించుతున్న సౌనకాది మహర్షులందరూ సూత మహర్షుల వారి శివతత్వము, శివతత్వ స్వరూప వివరణ మరియు శివుడు భగవాను యొక్క ఇలా విశేష మహత్యముల గురించి ప్రశ్నించగా సూత మహర్షి బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణం గురించి వారి యొక్క సంవాద రూపంలో ఉండేటువంటి ఈ పురాణం గురించి శివానుగ్రహం చేయడం మనందరికీ కూడా తెలియజేసినారు అని మనము నిత్యం కూడా తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా వాగర్ధావివసంవృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. బ్రహ్మదేవుడు అంటున్నారు, ఓ నారదా, మేరు మొదలు పర్వతముల యొక్క మాటలు విన్నటువంటి హిమవంతుడు మిక్కిలి ప్రసన్నుడయ్యాడు. ఆ హిమవంతుని యొక్క మేనక యొక్క పుత్రికైనటువంటి ఆ గిరిజ, ఆ ఉమాదేవి, పార్వతి, అపర్ణాదేవి మనస్సులో నవ్వుకున్నది. అరుంధతి తాను వచ్చినటువంటి కారణాన్ని తెలిపి అనేక విధములైనటువంటి విశేషమైనటువంటి విషయాలను తెలిపి వివిధమైనటువంటి ఇతిహాసములను కూడా వర్ణించి ఆ పార్వతి తల్లి అయినటువంటి హిమవంతుని యొక్క భార్య అయినటువంటి మేనాదేవికి నచ్చజెప్పెను. అలా నచ్చజెప్పింది కాబట్టి శైలవతి అయినటువంటి మేనక అంతయు కూడా వివరంగా తెలుసుకుని సావధాన చిత్తురాలి, ప్రసన్న చిత్తురాలైంది. ఆమె అరుంధతికి, సప్త ఋషులకు, మునులకు, హిమాచలునికి కూడా భోజనం పెట్టి తాను కూడా భుజించును. తదనంతరము కూడా జ్ఞానియు గిరిశ్రేష్ఠుడు అయినటువంటి ఆ హిమాచలుడు వారిని భక్తితో శక్తి కొలది కూడా సేవించాడు. అలా ఆయన యొక్క మనస్సు ప్రసన్నమైంది. భ్రమంతా కూడా తొలగిపోయింది, సంశయములన్నీ కూడా తొలగిపోయాయి. అలా ఆయన యొక్క చేతులను జోడించి ఆనందముతో ఆ సప్త మహర్షులతో ఈ విధంగా అంటున్నాడు హిమాలయుడు, మహానుభావులకు మహర్షులారా, మీరు నా మాటను వినవలసింది నేను ప్రార్థన చేస్తున్నానన్న సందేహములన్నీ కూడా తొలగిపోయాయి. నేను శివ పార్వతుల యొక్క చరిత్రనంతా కూడా మీ ద్వారా నేను విన్నాను. ఇప్పుడు నా శరీరమును, నా పత్ని మేనకయును కూడా నా పుత్రికలు బుద్ధి, సిద్ధి మరియు ఇతర వస్తువులన్నీ కూడా భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి దేవదేవుడైనటువంటి ఆ శివ భగవానునికి చెందినవే. ఇంకెవరివి కావు అని ఆ హిమాలయుడు ఆ సప్తఋషుడికి తెలియజేశాడు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద మహర్షి, ఈ విధంగా పలికి హిమాచలుడు తన పుత్రికైనటువంటి పార్వతి వైపు ఆదరంతో చూశాడు. ఆమెను వస్త్రాభరణములతో అలంకరించి ఆ సప్తఋషుల వద్ద కూర్చునబెట్టాడు. దాని తర్వాత శైలరాజు పునఃప్రసన్నుడై ఆ ఋషులతో ఈ విధంగా అంటున్నాడు, ఇది భగవంతుడకు రుద్రుని యొక్క భాగం, ఈమెను ఆ స్వామికే ఇచ్చేదను. ఇది నా నిశ్చయము, ఇది నా మనోనిశ్చయము. మీరందరూ నాకు ఆ శివ భగవానుని యొక్క సమస్తమైనటువంటి మంగళప్రదమైనటువంటి
ఆ శివ పార్వతుల గురించి చెప్పినటువంటి ఆ వాక్యమని చేత ప్రసన్న చిత్తుడని నా మనో నిశ్చయాన్నంతా కూడా మీకు తెలుపుతున్నానని చెప్పి తెలియజేశాడు. అంతా ఋషులు అంటున్నారు, సప్త ఋషులు, ఓ గిరిరాజా, భగవంతుడైనటువంటి శంకరుడు నిన్ను యాచించాడు, నీవు స్వయంగా ఆయనకు దాతవు, పార్వతీదేవిని భిక్షగా సంపుతున్నావు, దీనికంటే శ్రేష్టమైనది ఏముంటుందయ్యా హిమాచల, నీవు సకల పర్వతములకు రాజు, అందరికంటే కూడా శ్రేష్ఠుడు, మిక్కిలి ధన్యుడను, కనుక నీ శిఖరములకు సాధారణ గమనమున్నది, నీ సకల శిఖరములు కూడా సాధారణంగా పవిత్రములు, ఉత్తమమైనటువంటివి, శ్రేష్టములు అని ఆ సప్త ఋషులు కూడా ఆ గిరిరాజు అయినటువంటి ఆ హిమాచలంతో పలికారు. మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఓ నారద, ఈ విధంగా పలికి శుద్ధాంతఃకరణములు కలిగినటువంటి ఆ సప్త మహాపురుషులు కూడా గిరిరాజ కుమార్తెను అయినటువంటి ఆ పార్వతిని తమ కర కమలములతో స్పృశించి ఆశీర్వదించుచు మంగళప్రదమైనటువంటి మాటను పలికారు. ఓ శివే, నీవు భగవంతుడైనటువంటి ఆ శివునకు సౌఖ్యమును చేకూర్చేటువంటి దాన్ని, నీకు కళ్యాణముగాక, మంగళప్రదముగాక, సమస్త శుభములు కలుగుగాక, శుక్లపక్ష చంద్రుని పగిది నీ గుణములు వృద్ధియగును. ఇట్లు పలికి ఆ మునులందరూ కూడా గిరిరాజుకు సంతోషముతో ఫల పుష్పములను ఆయనకు ప్రసాదంగా ఇచ్చారు. వివాహం నిశ్చితమైనదని దృఢమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అప్పుడు పరమ సతీ సాధ్యయు సుముఖి అయినటువంటి అరుంధతి ప్రసన్నరాలి భగవంతుడైనటువంటి శివుని యొక్క గుణములను, ఆ శివ భగవాని యొక్క గుణగణములను వర్ణించుతూ ఆ గిరిరాజ పత్ని అయినటువంటి మేనకను పరమానంద భరితురాలను చేసింది. తదనంతరం హిమవంతుడు పరమ ఉత్తమమైనటువంటి మాంగలిక లోకాచారమును ఆశ్రయించి పసుపు కుంకుమలతో గడ్డము మీషములను అలుదుకున్నాడు. దాని తర్వాత 4వ జన్మున ఉత్తమ లగ్నమును నిర్ణయించి పరస్పర సంతోషముతో ఆ సప్త ఋషులు కూడా శివ భగవాను దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ గిరిరాజు నుండి ఆ సప్త ఋషులు ఆ శివ భగవాను దగ్గరకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి ఆ స్వామికి నమస్కరించి, నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ తే నమః అని వివిధమైనటువంటి సూక్తులతో ఆయనను స్తుతించారు. వశిష్ఠాది సకల మునులు కూడా పరమేశ్వరుడైనటువంటి శివునితో ఈ విధంగా అంటున్నారు, ఓ దేవదేవ మహాదేవదేవ, ఓ పరమేశ్వర భక్తవత్సల మహాప్రభు, మీరు ప్రేమతో మా వచనములను వినవండి, మీ ఈ సేవకులు చేసినటువంటి కార్యమును శ్రద్ధతో తెలుసుకోండి స్వామి. ఓ మహేశ్వర, మేము నానా విధములకు చక్కని వచనములను ఇతిహాసమును వినిపించి ఆ గిరిరాజునకు మేనకకు కూడా నచ్చ చెప్పామయ్యా. ఆ గిరిరాజు నీ కొరకు తన కుమార్తె అయినటువంటి పార్వతిని ఇచ్చి వివాహం చేసను అని వాగ్దానం కూడా చేశాడు. ఇందుకు ఏ విధమైనటువంటి సంకోచము కూడా లేదు. మీరు మీ గణములతో, పార్షదులతో, దేవతలతో వారి వద్దకు వివాహానికే వెళ్ళండి. మీరు ఆ హిమాచలి యొక్క గృహమునకు తప్పకుండా వెళ్ళి వేదోక్త రీతిగా అనుగుణంగా ఆ గిరిరాజు పుత్రికైనటువంటి ఆ మేనకాదేవి గిరిరాజు యొక్క పుత్రికైనటువంటి పార్వతిని మీరు పాణిగ్రహణం చేసుకోవలసింది.
అని ఆ శివ భగవానికి సప్తఋషులు కూడా తెలియజేశారు. అంత సప్తఋషుల యొక్క ఆ వాక్యములు ఉన్నటువంటి లోకాచార పరాయణుడైనటువంటి మహేశ్వరుడు ప్రసన్న చిత్తుడై మంగళప్రదమైనటువంటి నవ్వుచూ ఈ విధంగా అంటున్నాడు. మహేశ్వరుడు అంటున్నాడు, మహానుభావులైనటువంటి సప్త ఋషులారా, వివాహమునకు నేను ఎప్పుడు నిరీక్షింపలేదు, వినలేదు. మీరు మొదట చూసిన విధంగా వివాహ వైశిష్ట్యమును వర్ణించండి. మహేశ్వరుని యొక్క లౌకిక శుభవచనములను విని ఆ సప్త ఋషులు కూడా నవ్వుచూ దేవాది దేవుడు భగవంతుడైనటువంటి ఆ సదాశివుడితో ఈ విధంగా అంటున్నారు. సప్త ఋషులు, ఓ ప్రభు, మీరు మొదట భగవంతుడైనటువంటి విష్ణువును ఆ స్వామి యొక్క గణములను కూడా శీఘ్రంగా పిలిపించండి. ఆ విష్ణు దూతలను కూడా శీఘ్రంగా పిలిపించండి. పుత్రులతో కూడా బ్రహ్మదేవుణ్ణి, దేవరాజైనటువంటి ఇంద్రుణ్ణి, సకల ఋషులను, యక్షులను, గంధర్వులను, కిన్నరులను, సిద్ధులను, సాధ్యులను, విద్యాధరులను, అప్సరసలను సంతోషంతో ఆహ్వానించండి. ఓ ప్రభు మహేశ్వర, వీరిని ఇంకనూ కూడా మిగతా వారిని కూడా ఈశ్వరుడు ఆదరంగా పిలవండి. వారందరూ కూడా కలిసి మీ యొక్క కార్యమును సాధించదురుగాక, ఎందుకు సంశయం లేదు అని ఆ సప్త ఋషులు కూడా మహేశ్వరుడికి ఆ పాణిగ్రహణ వృత్తాంతమంతా కూడా మంగళప్రదంగా తెలియజేసినారు. మళ్ళా బ్రహ్మదేవుడు అంటున్నాడు, నారద, ఈ విధంగా కలిగి సప్త ఋషులు కూడా ఆ ప్రభువు యొక్క ఆదేశంతో భగవంతుడైనటువంటి శంకరుని యొక్క స్థితిని వర్ణించుచు అచ్చటి నుండి సంతోషంతో తమ యొక్క ధామానికి వెళ్ళిపోయారు అని ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా మనకి తెలియజేయబడుతోందని తెలియజేస్తూ, స్వస్తి ప్రజాప్య పరిపాలయంతహం న్యాయేన వాక్యేన మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ వటవృక్ష చింతామణి శ్రీ గురు దక్షిణామూర్తయే దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.